హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందుశ్రీ వ్లాగ్స్. ఈరోజు బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్. ఫంక్షన్లో చేసే విధంగా బెండకాయ ఫ్రైని చేసే ఫ్రెండ్స్ ఇంట్లోనే. ఇప్పుడు ముందుగా ఆయిల్ పెట్టుకొని బాండీలో బెండకాయలు వేసుకున్న బెండకాయలని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వేపుకోవాలి, అన్నీ ఒకేసారి వేస్తే యాగో ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అలా గంటెతో కలబెడతా ఉంటే పైన కింద ఏగుతాయి ఫ్రెండ్స్. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. బిందుశ్రీ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి. గంట మీద ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. బిందుశ్రీ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అందులో కూడా మంచి మంచి కొటేషన్స్, హెల్త్ టిప్స్, మోటివేషన్స్, మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాం ఫ్రెండ్స్. బెండకాయలు వేగినాయి ఫ్రెండ్స్. అలా తిప్పుకుంటూ ఉంటే బెండకాయలు ఏగుతాయి ఫ్రెండ్స్. అన్నీ కలుపుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఏగినాయి ఫ్రెండ్స్. వాటిని తీసుకున్నా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నా. మరీ ఎక్కువ ఏగితే గట్టిగా అయిపోతాయి. కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుందనంగా తీసేసుకుంటే బాగుంటాయి. ఇంకోసారి బెండకాయలు వేసుకొని వేపుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటే ఒక కేజీ ఫ్రై చేసుకున్నామంటే 2-3 సార్లు వేపుకోవాలి. అన్నీ ఒకేసారి అయితే ఆగవు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఎప్పుడు. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఏడుశనగ గుండ్లు పల్లీలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫంక్షన్లో ఎలా దొండకాయ ఫ్రైని, ఇలా బెండకాయని ఎలా చేస్తారో అలా ట్రై చేసా ఫ్రెండ్స్. పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. వాటిని కూడా పక్క బెండకాయల్లో వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేపుకుందాం. కరివేపాకు వేపుకుంటే క్రిస్పీగా బాగా ఉంటుంది బెండకాయ ఫ్రైలో. బెండకాయని ఇలా రౌండ్గా కాకుండా పొడవుగా కూడా కోసుకొని ఫ్రై చేసుకోవచ్చు. పకోడీలాగా చేసుకోవచ్చు. ఫంక్షన్స్లో ఎలా చేస్తారో అలా. ఇప్పుడు బాండీని పక్కా తీసుకొని ఇంకో బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి అన్నిటినీ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు కొంచెం వేగాలి. వేగితేనే ఆ పచ్చిపప్పు అనేది కొంచెం పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి ఆల్రెడీ పసుపు కూడా వేగిద్ది. తర్వాత మనం వేపుకున్న బెండకాయ, పల్లీలు, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకుందాం.
తర్వాత నేను తయారు చేసుకున్న కారపొడి, అందులో ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయి, కొంచెం పుట్నాలు, కొబ్బరి పొడి అన్నీ వేసి కొట్టుకున్నా ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని అట్టి పెట్టుకొని దాన్ని దీంట్లో వేసా. బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రై లాగా ఉంటుంది, అలాగే అన్నంలో కలుపుకోవచ్చు, లేకపోతే మనం ఏదన్నా పచ్చడి చేసుకుంటే దాంట్లో కూడా నంచుకోవచ్చు ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. సిమ్లో 5 నిమిషాలు ఉంచుకుందాం. ఈ కారపొడి పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ ఆల్రెడీ కారపొడి వేసా కాబట్టి కొంచెం వేసా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. బిందు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే సింబల్ వస్తుంది, దాని మీద నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయటం వల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు అప్పుడు